చేపించిన తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇయాల నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో. నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పడతా. మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి అవి అదే విధంగా నువ్వు మళ్ళా నువ్వు ఏడికెళ్ళి పాల వినవో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లో గుడిలలకు పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో 2 కోట్లో 3 కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానుకో. మేమెప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాను నేను, కానీ 5 సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను. అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. దేనికైనా ఛాలెంజ్ చేస్తా. నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ను నాశనం చేస్తా ఉన్నావు. నేను ఇక్కడ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఇన్ఛార్జ్లందరికీ కూడా. మొన్న ఒక్కొక్కరు ఘోరంగా మీరు 100 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి అనుభవించారు. వాళ్ళందరూ కూడా ఒకటే కంకణం కట్టుకున్నారు, సిస్టంలో మార్పు రావాలి. నీలాంటి వెధవలకు అవకాశం లేకుండా చేయడమే మా ఆకాంక్ష. తప్పకుండా నిలబడతాము. నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు ఏడేడ కబ్జాలు పెట్టినావో ఇవాళ అక్కడ కూడా స్టేలు తెచ్చుకుంటా ఉన్నావు. ఇక్కడ చిన్న దామర్ చెరువుది మండే వరకు వాయిదా వేసిండ్రు. FTL ల్యాండ్కు బఫర్ జోన్కు ఎవరు కూడా స్టేలు ఇవ్వరు. కోర్టు వారికి కూడా తెలుసు. ఇది కోర్టు కమిషన్ ద్వారానే అవుతా ఉంది కాబట్టి కోర్టు డెఫినెట్గా తిరస్కరిస్తారు. మరి ఇంకొకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న టీవీలో మాట్లాడేటప్పుడు నేను చూసిన, అసలు అప్పటిదాకా నాకు తెలియదు ఏంది ఇష్యూ. అక్కడ మాట్లాడుతూ ఉంటే నేను నిన్న ఒక్కొక్కటి పోయి 4 వచ్చినాయి 5 వచ్చినాయి JCBలు డ్రిల్ చేయనికి వచ్చినాయని. అవన్నీ అవాస్తవాలు. అక్కడ ఉన్న కమిషనర్ డుండిగల్ మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే మేము కక్షపూరితంగా పోవట్లేదు కానీ తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చెల్లెని కూతురుని చేసుకున్న కమిషనర్. వారి సహకారంతో నిన్న మొత్తం ఏం పని కాకుండా పేరుకు నామ మాత్రమే చేసిండ్రు. అక్కడ ఎన్నో బిల్డింగ్లు ఉండే. ఎన్ని బిల్డింగ్లు ఉండే నర్సారెడ్డి? 4 బిల్డింగ్లు ఉంటే టైం పాస్ చేసుకుంటా ఎంఆర్ఓ గారు టోటల్ గా మల్లారెడ్డికి కొలియుడు. అంతకు ముందు గతంలో కప్రాలో ఎంఆర్ఓ చేశాడు. అదే ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిండు. ఈ ఎంఆర్ఓ కమిషనర్ కలిసి తొత్తులుగా మారి ఇవాళ అధికారుల మీద మేము చెలాయిస్తే రాత్రి బుల్డౌజ్ చేసి మొత్తం 4 బిల్డింగ్లు కూల్చేస్తుండే. అధికారుల దాంట్లో ఇన్వాల్వ్ కాలే.